శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని పాటించేవారు ఆ రోజు ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5గురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వవచ్చు. ఒకే మంగళ గౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. శ్రావణ మంగళ గౌరి పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడి పూలు తప్పనిసరిగా వాడాలి. కొంతమందికి ఆచారం ప్రకారం విగ్రహం లేకుండా శివపార్వతుల పటం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. అలా అయినా చేయవచ్చు, కానీ నిమజ్జనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు.